ఎంగింది బ్రో నిజంగా ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందా దాని తగ్గట్టుగా ఇమాన్యుయల్ ఎమోషనల్ ఓరయ్యా వీళ్ళైతే దారుణం. ఇంకా అంటే ఇమాన్యుయల్ ఎలా ఉన్నాడంటే అవసరాన్ని బట్టి మెల్లగా మారుస్తుంటాడు స్టెప్ అది అనిపించింది బ్రో నాకు. సో సంజన అన్నిసార్లు సారీ చెప్పలేదు కదా, నాగార్జున చాలా సార్లు సారీ చెప్పమన్నారు. ఎందుకు చెప్తారు బ్రో? అసలు తప్పే లేదు. అసలు తప్పే లేనప్పుడు ఎందుకు సారీ చెప్పాలి బ్రో? అసలు తప్పే లేదు. చేసేటోళ్ళకు నాకైతే దరిద్రం. నేనైతే చెంపలు రెండు రప్ప దౌడ పెండ్లు మొత్తం రాలగొడుతుండే శ్రీతు చౌదరిది. ఏంది బ్రో 24 చెప్పిన 30 గంటలు బ్రో, 24 గంటల్లో ఒక 500 సార్లు హగ్ చేసుకుంటారు, ఒక 1000 సార్లు ముద్దు పెట్టుకుంటారు, ఒక 100 సార్లు లొల్లు పెట్టుకుంటారు బ్రో. ఇంకా తప్ప ఏమైనా ఉందా బ్రో? అది టెలివిజన్, నేషనల్ టెలివిజన్లో నువ్వు ఇలా పోర్ట్రేట్ చేయడం ఒక అమ్మాయిని తప్పైతే నువ్వు ఇలా చేయడం బి తప్పే కదా. సో అంటే క్యారెక్టర్ అసెస్ చేయడం తప్పు కదా మరి. క్యారెక్టర్ నీ అంతటా నువ్వు బయట పెడితే ఎట్లా తెలియదా మాకు? ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు నా క్యారెక్టర్ ఇది నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు నీ తప్పమ్మా నువ్వు చేసిందని అంటున్నా. నువ్వు ఆటోమేటిక్ ఇప్పుడు ఎక్కి మీద ఎక్కి జంప్ చేసి హక్ చేసుకొని దాని మీద ఎక్కుడు తొక్కుడు అవన్నీ జరుగుతున్నప్పుడు క్యారెక్టర్ పోదా? ఒక అమ్మాయి మాట్లాడుతున్నా అసలు క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడింది బో సంజన? అసలు ఏం మాట్లాడింది? నువ్వు ఏమన్నా తప్పు కూడా ఏమన్నా అన్నదా? నువ్వు రాత్రి అయితే చాలు అట్లా ఏం లేదు, బొక్క కాదు ఓయమో అట్లాంటివి ఉంటే వాళ్ళ టీఆర్పీ రావాలని సంజన నెగిటివ్ చేయాలని బిగ్ బాస్ తనుజని కప్పియాలని ఎన్నో రకాలుగా పన్ను పడతాడు. అది ఆ మాట ఉండుంటే వదిలేస్తాడా? ఇంకా నాగార్జున సార్కి అయితే నిజంగా మస్తు బాధ అనిపించింది. నిన్న రెస్పెక్ట్ అనేది పోయింది. నాగార్జున సార్ మీద మస్తు రెస్పెక్ట్ ఉండే ఒకరోజు, ఈరోజు మస్తు డిసప్పాయింట్ నేను. అసలు వీళ్ళు చేసేదేమో పోరం పోగు పనులు, ఈ డిమాండ్ పవను ఆమె పేరు ఏమంటే రీతు చౌదరి, ఒక ఇమాన్యుయల్కి నువ్వు తలకు నూనె రాయడానికి దానికి లింక్ పెట్టించుడు, దానంత వేస్ట్ రీజన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు సార్ నుంచి. నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా ఈ విషయంలో. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. నా మనసుకు బాధ అనిపించింది బ్రో, అప్పుడు చాలా హర్ట్ అయినా నేను. సో అదే కాకుండా వాళ్ళ నాన్న చనిపోయిన షర్ట్ కోసం చచ్చిపోయిన దానికోసం ఎంత ఇచ్చేయాలా అన్నట్టు మాట్లాడింది కదా అయ్యా. చచ్చిపోయిండు తప్పు. ఇప్పుడు ఆయన సరే ఓటు చేయమన్నాడు, నిన్న సారీ చెప్పమంటే చెప్పనన్నది. నాగార్జున సార్ గేట్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతా అన్నది. మరి ఎందుకు బతలాడుకున్నారు? తప్పు లేదు కాబట్టి. వీళ్ళు చేసే టీఆర్పీ కాదు, వీళ్ళు చేసేది ఇది ఆడియన్స్కి అంత అర్థమైంది మేడం. ఇగో అంత అర్థమైంది. వాళ్ళు చేసేదేమో పనులు మంచివి కావు. డిమాండ్ పవన్ రీతు, ఇంకొకటి ఆమె పేరేముండి తనుజ మేడము, ఇంకొకటి పవన్ కళ్యాణ్. వీళ్ళేమో తెలియకుండా చేస్తారు, వాళ్ళేమో తెలిసి చేస్తున్నారు. అంటే వీళ్ళు చూపిస్తున్నారు, అది చూపించకుండా చేస్తారు. పిలిపించుకొచ్చి పవన్ నువ్వు కెప్టెన్సీ కాకుంటే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం బాగా ఫీల్ అవుతుంది. మరి ఏ ఫీలింగ్ లేదన్నో ఈరోజు ఎందుకు ఫీలింగ్స్? మా చెవులో పెడుతున్నావా పువ్వు? డమ్మి అమ్మని తీసుకొచ్చి డమ్మి పిల్లని తీసుకొచ్చి అసలు పేరెంట్సే రాలే నేను చూసేదానికి. బిగ్ బాస్లో నా కూతురు ఆడుతుందని ఒక తల్లిదండ్రులు రాలే. అలాంటి దౌర్భాగ్యం ఇది. ఈమె అంటే టైటిల్ విన్నరు, దానికి తోడు ప్రియాంక వచ్చి చెప్పుడు ఇక నువ్వు టైటిల్ విన్నర్ అని. ఓ దేవుడో ఇది సాగుకు వచ్చింది బ్రో. నాకు మస్తు బాధ అనిపించింది. సంజన చేసింది కరెక్ట్ బ్రో. ఈరోజు నామినేషన్ సంజన ఇలాగే హిందీ బిగ్ బాస్ లో కూడా సేమ్ ఇదే చేసింది, ఇదే రిపీట్ చేసింది కదా హిందీ బిగ్ బాస్ లో కూడా. ఇదే రిపీట్ చేసిన ఇక్కడ మళ్ళీ సేమ్ క్రియేట్ కన్వర్జేషన్ అక్కడ కంటెంట్ అయిందని ఇక్కడ కంటెంట్ చేయడానికి క్రియేట్ చేసిందని అక్కడ కన్వర్జేషన్ ఎట్లా ఉంది, అక్కడ ఎలా వైల్డ్ గానే ఉంది కదా. అంటే ఇద్దరిని క్యారెక్టరైజ్ చేసింది అక్కడ, సేమ్ అదే తెచ్చి ఇక్కడ చేసింది కదా. మరి అక్కడ కామనే బ్రో, వాళ్ళన్ని ముద్దు పెట్టుకుంటారు అన్ని జరుగుతాయి. అప్పుడు ఏమనిపించినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిందిగా ఉంటుంది ఇచ్చేస్తుంది. అమ్మా ఏం పట్టారు బ్రో నిజంగా మీరు, మోనార్కులు మీరు. ఇప్పుడు ఆమె ఆడ ఏం చేసిందో ఎవరు సావలే కదా. సంజన మాటతోనికి ఎవరు సావలే, మంచిగా ఉన్నారు కదా. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యారు, బాగానే ఉంది. మరి ఇక్కడికి అదే జరుగుతుందిగా. ఆమె క్యారెక్టర్ గురించి అస్సలు మాట్లాడలే బ్రో. క్రియేట్ చేస్తే అక్కడ క్రియేట్ చేసింది కదా. సంజన వల్లనే బిగ్ బాస్ చూసినావు కదా. ఆ తుప్పాస్ పొట్టోడు ఉంటాడు, పొట్టోడు సుమన్ శెట్టి గాడు, వాడు ఒకటే లైన్ పెట్టుకొని నువ్వు అది అరే సుమన్ శెట్టిగా నీకు తీసుకొచ్చిందే సంజన ముందుకి, వాడు ఇప్పటికీ మారట్లేడు. కుక్క దోక వంకర వాడిది పొట్టి పుడంకాయ. ఏం చెప్తున్నా అంటే ఆయన చేసేది కరెక్ట్ కాదు, ఆలోచించాలి ప్రతిదీ. సో సంజన గారు ఏదైతే చేశారో అవన్నీ కరెక్టే బ్రో. డెఫినెట్లీ ఆమె చాలా మెచ్యూర్డ్గా ఆడుతుంది, మెచ్యూర్డ్గా ఉంది, జెన్యున్గా ఉంది.
వీళ్ళ లేక ఫేక్ లవ్ స్టోరీలు, ఫేక్ అమ్మ నువ్వు మీ అమ్మ ఫీల్ అయితే ఎంత తెలియదు, ఇలాంటి ఫేక్ నీ ఫేక్ బాండింగ్. ఇంకా విషయం తనుజ ఏమో నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ, నా ఫ్రెండ్షిప్ రా, నా ఫ్రెండ్ అన్నావు. ఆ రోజు ఎంత బరువు అయితే నీ భుజం దింపేసే అన్నది. ఆ రోజు దింపేసిన తర్వాత ఈరోజుకు మళ్ళీ మందర పువ్వు పెడుతున్న చెవులు ఇమాన్యుయల్ గాడికి. ఆ రోజు దింపేసిండు, వదిలేసిండు కదా, నాకు వదిలే, నీకుతో సంబంధం లేదు 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 అన్నావు. ఈరోజు నువ్వు కావాలంటే అక్కడ సంజన ఇమాన్యుయల్ హైలైట్ అవుతుంటే దీమె కడుపుమంట. మొన్నటిదా దివ్య ఉండే ఏదో ఒక పుల్ల పెట్టేది, లొల్లు పెట్టుకునేది. ఇప్పుడేమో పుల్ల పెట్టేదానికి ఎవరు లేరు. నేను హైలైట్ కావాలి, స్క్రీన్ మీద రావాలంటే ఏదో ఒక ఎమోషనల్ డ్రామా చేయాలి, వీళ్ళిద్దరిని పుల్ల పెట్టి నేను ముందుకు వెళ్ళాలని చూస్తున్నా. ఒకవేళ ఇమాన్యుయల్ కన్నా తనుజతోటి ఫ్రెండ్షిప్తో ఉంటే టైటిల్ విన్నరు తనుజనే. ఒకవేళ ఆమెతో దోస్తానం కట్ చేస్తే తనుజతో ఎవరైతే ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు. ఇది మాత్రం పక్క. వాళ్ళని తీసి పడేయలేం కదా. ఫస్ట్ నుంచి ఎవడైతే ఆడారో వాడినే సరే. నిన్న కోహ్లీ సెంచరీ కొట్టాడు. సెంచరీ ఫస్ట్ నుంచి ఒకటి రెండు ఆడుతూనే కదా ఈరోజు సెంచరీ కొట్టాడు, టైటిల్ నిన్న మ్యాచ్ గెలిచింది. గదే మాదిరిగా ఫస్ట్ నుంచి 1-2 సంజన కొట్టుకుంటూ వచ్చింది, ఇమాన్యుయల్ కొట్టుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు ముగ్గురు దాంట్లో కప్పియాలి. మీ దృష్టిలో ఎవరు ఫస్ట్ నుంచి ఆడారు, ఎవరు కప్ రావాలంటారు? ఇమాన్యుయల్ లేకుండా డెమాన్ మేడం. సో విన్నర్ ఎవరు అవుతాం? ఇమాన్యుయల్ డెమాన్ అవుతే బాగుంటుంది. అంటే హానెస్ట్గా ఉన్నాడు పోరాడు. ఆ రీతు మాయలో పడి కొంచెం ఆగమవుతున్నాడు కానీ చాలా మంచి పోరాడు నిజంగా. ఆయన యాటిట్యూడ్ బాగుంటుంది, చాలా మంచి క్యారెక్టర్ వాడిది. కాకుంటే కళ్యాణ్ దగ్గర ఆరేతురే మాటలు వస్తాయి కానీ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ మనోన్ దగ్గర అట్లాంటి యాటిట్యూడ్ ఏం లేదు, నీట్గా ఉంటాడు. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు బ్రదర్? ఈ వీక్ పొట్టి సుమన్ శెట్టి, పొట్టి బాబు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం.